అందరూ ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ అనుకున్నారు, కానీ రాజమౌళి మళ్ళీ తన స్ట్రాంగెస్ట్ జోన్కి వచ్చేసారు. ఇండియన్ మైథాలజీ, టైమ్ ట్రాటర్, యాక్షన్ అడ్వెంచర్ ఇవన్నీ కలిపితే వారణాసి టైటిల్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో 3 ఎలిమెంట్స్ కనపడతాయి. ఒకటి క్లాక్, ఒకటి కంపాస్, ఇంకోటి బాణం. ఇంకా టీజర్ దగ్గరికి వచ్చేస్తే టీజర్ మొత్తం విజువల్స్తో నిండిపోయింది. ఇది ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ టాప్ నాచ్ క్వాలిటీతో డిజైన్ చేశారు. మన రాజమౌళి గారి గురించి తెలిసిందే కదా, అటెన్షన్ టు డీటెయిల్. టీజర్ స్టార్టింగ్లో మనకి వారణాసి అని విజువల్తో కనపడుతుంది. దాని తర్వాత ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క విజువల్తో అలా తీసుకెళ్లాడు. దాని గురించి మనం ప్రతి డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. మీరు టీజర్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఫ్రేమ్లో మహేష్ బాబు కనిపిస్తూనే ఉంటాడు. రుద్ర ల్యాండింగ్ విత్ పారాషూట్, రుద్ర సేవింగ్ మందాకిని, రుద్ర సేవింగ్ వానరుల సైన్యం, రుద్ర టేకింగ్ కుంభ అనే చారియట్, ఇలా ప్రతి సీన్లో కనిపిస్తూనే ఉన్నాడు. టీజర్ని మీరు ఇంకా బాగా డీకోడ్ చేసి చూస్తే చిన్నమస్తదేవి షాట్ రాగానే చిన్నమస్తదేవి రతి అండ్ మన్మధులపై నించొని ఉంటుంది. ఇది ఒక సింబాలిక్ వే టు కంట్రోలర్ కామవాంఛ. దీని గురించి మీకు సపరేట్గా ఇంకో వీడియో చేసి పెడతాం. లంకా నగరం త్రేతాయుగం అని పడగానే అక్కడ మనకి హనుమాన్ విజువల్స్ కనిపిస్తాయి. అక్కడ మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కుంభ ఏమో వీల్ చైర్ మీద, రుద్ర ఏమో చారియట్ మీద ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఇవన్నీ చూశాక కీరవాణి ఆగుతాడా? అక్కడి నుంచి బీజం స్టార్ట్ అవ్వగానే నెక్స్ట్ సీన్ మనకు కనిపించే సీన్ వానరుల సైన్యం అంతా కలిసి రాముల వారిని లిఫ్ట్ చేసే సీన్. అది చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మణికర్ణిక ఘాట్ అని పడుతుంది. మణికర్ణిక ఘాట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఘాట్ ఇన్ వారణాసి. ఇక్కడ క్రమేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా టీజర్లో లాస్ట్ షాట్ దగ్గరికి వచ్చేస్తే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ షాట్ ఆఫ్ ద టీజర్ అని చెప్పొచ్చు. శివుడు స్వయంగా మహేష్ బాబుని ఆశీర్వదించి తన త్రిశూలాన్ని ఇచ్చి కుంభాన్ని సంహరించమని చెప్తారని అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీరు కనుక వారణాసి టీజర్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ్ టాక్స్.